హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ పాపులర్ టీమ్స్లో ఒకటి. 2008 నుండి ఈ రోజు వరకు ఆర్సీబీకి ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గడం లేదు. ఆర్సీబీకి క్రికెట్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ ప్లేయర్స్ లైక్ రాహుల్ ద్రావిడ్, మురళీధరన్, క్రిస్ గేల్ అండ్ ఏబీడీ లాంటి ప్లేయర్స్ ఆడినరు. వీళ్ళతో పాటు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఆర్సీబీతోనే ఉన్నాడు. ఆర్సీబీకి ఇంతటి ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ ఒక్క కప్ కూడా గెలవకపోవడం చాలా బాధగా ఉంటుంది. 2009, 2011 అండ్ 2016లో ఫైనల్స్కి పోయినా కానీ 3 times ఫైనల్స్లో ఆగమైనరు, రన్నర్స్గా నిలిచిండ్రు. కానీ ఆర్సీబీకి ఉన్న ఒక్కటే బలం వాళ్ళ ఫ్యాన్స్. చాలా లాయల్గా టీం కష్టాల్లో ఉన్నప్పుడు టీంకి అండగా ఉంటారు. ప్రతి ఇయర్ ఈసారి కప్ నమ్మదే అంటూ వస్తారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ఇప్పుడు 2024లో కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా హోప్ ఉంది. లెట్స్ సీ ఏమవుతుందో. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్సీబీ చేసిన టాప్ 5 అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇష్టమైన, మీరు లైవ్గా చూసిన బెస్ట్ రికార్డ్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 5, హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. అది April 23, 2013. యూనివర్సల్ బాస్ అని పిలువబడే క్రిస్టోఫర్ హెన్రీ గేల్ ఐపీఎల్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ రోజు పూణే వారియర్స్ పైన మ్యాచ్ ఆడిన ఆర్సీబీ గేల్ స్ట్రోమ్కి పూణే వాళ్ళు తట్టుకోలేకపోయారు. జస్ట్ 30 balsలోనే 100 కొట్టిండు. 66 balsలోనే క్రికెట్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ 175 runs కొట్టిండు. ఆ 175 innings లో 13 fours అండ్ 17 sixes కొట్టిండు. 175 స్కోర్ కూడా ఏదో 100 balsలో కొట్టలేదు. 165 స్ట్రైక్ రేట్తో కేవలం 66 balsలోనే కొట్టిండు. ఇప్పటికీ 10 years అవుతుంది. అయినా కానీ ఇంకా రికార్డ్ దగ్గర కూడా ఎవరు రావట్లేదు. క్రికెట్ చరిత్రలోనే ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డే ఈ 175 నాట్అవుట్ రికార్డ్. ఆ మ్యాచ్లో క్రిస్ గేల్ ball 1 నుండి అగ్రెసివ్ బీస్ట్ మోడ్లో కనిపించాడు. అండ్ ఆ రోజు ఫ్యాన్స్ అందరూ డిస్ట్రక్టివ్ అంటే ఏంటో కల్లారా చూశారు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 263 స్కోర్ కొట్టి 10 years వరకు హైయెస్ట్ స్కోర్ రికార్డ్స్ కూడా వాళ్ళ మీదనే పెట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు 130+ runsతో గెలిచి రికార్డ్ బుక్లోకి ఎక్కిండ్రు. నెంబర్ 4, హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ఐపీఎల్. క్రికెట్లో ఏ ఫార్మాట్ అయినా కానీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది T20 క్రికెట్లో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే మొమెంటం వస్తుంది. T20sలో 50 or 100 పార్ట్నర్షిప్ చేస్తేనే మ్యాచెస్ విన్ అవుతారు. అట్లాంటిది 200+ పార్ట్నర్షిప్ ఒక టీం చేసిందంటే అది ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. 2016లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అండ్ ఏబీడీ ఇద్దరు కలిసి డేంజరస్ బ్యాటింగ్ చేశారు. సెకండ్ వికెట్కి ఇద్దరు కలిసి 229 runs పార్ట్నర్షిప్ చేశారు. ఐపీఎల్ ఈ పార్ట్నర్షిప్ హైయెస్ట్గా ఉంది, కానీ క్రికెట్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్గా ఉంది. ఇక మ్యాచ్లో ఏబీడీ అండ్ కింగ్ ఇద్దరు కలిసి 100s కొట్టిండ్రు. విరాట్ కోహ్లీ 55 balsలో 109 కొడితే ఏబీడీ 52 balsలో 129 కొట్టిండు. కోహ్లీ 5 fours అండ్ 8 sixes కొడితే ఏబీడీ 10 fours అండ్ 12 sixes కొట్టిండు. ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ పట్టి 229 పార్ట్నర్షిప్తో 248 runs కొట్టిండ్రు. ఆర్సీబీ మ్యాచ్లో 144 runs బిగ్ మార్జిన్తో గెలిచారు. నెంబర్ 3, మోస్ట్ రన్స్ బై ఎ ప్లేయర్. 2016 ఐపీఎల్ సీజన్ విరాట్ కోహ్లీకి బ్రేక్ త్రూ సీజన్ అనొచ్చు. ఆ ఇయర్ విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్లో కనిపించాడు. విరాట్ కోహ్లీ 2016లో ఆడిన 16 inningsలో 973 runs కొట్టిండు. 81 యావరేజ్ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా 152+ ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 113 ఉంది. 2016లో విరాట్ కోహ్లీ 400s అండ్ 750s కొట్టిండు. 83 fours అండ్ 38 sixes కొట్టిండు. ఈ 973 runs ఒక ఐపీఎల్లోనే కాదు, క్రికెట్ చరిత్రలోనే ఒక టోర్నమెంట్లో హైయెస్ట్ స్కోర్. కోహ్లీ ఈ భీకర్ రన్స్తో ఏబీడీతో కలిసి మ్యాచెస్ ఈజీగా విన్ చేసేశాడు. అయితే ఆ సీజన్లో ఏబీడీ కూడా బాగా ఆడిండు. ఏబీడీ 687 runs కొట్టిండు. ఇద్దరు కలిసి ఆర్సీబీని ఫైనల్స్కి తీసుకెళ్లారు. కానీ ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పటికీ రికార్డ్కి దగ్గరలో కూడా ఎవరు లేరు. 2022లో బట్లర్ 863 runs కొట్టిండు. 2023లో శుభ్మన్ గిల్ 890 runs కొట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటికే 8 years అవుతున్నా కానీ విరాట్ కోహ్లీ రికార్డ్ ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అయితే ఈ విరాట్ కోహ్లీ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, మోస్ట్ సిక్సెస్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్. క్రిస్ గేల్ 2013లో పూణే వారియర్స్ ఇండియా టీం పైన 66 balsలో 175 కొట్టిన విషయం అందరికీ తెలుసు. అయితే ఆ మ్యాచ్లో అన్ని రికార్డ్స్ బ్రేక్ అయినాయి. దాంట్లో క్రిస్ గేల్ హైయెస్ట్ సిక్సెస్ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. క్రిస్ గేల్ ఆ మ్యాచ్లో ఒక్కడే 17 sixes కొట్టిండు. క్రిస్ గేల్ కొట్టిన 175 runs కేవలం బౌండరీస్తోనే కొట్టిండు. ఆ మ్యాచ్లో క్రికెట్ హిస్టరీలోనే ఆల్మోస్ట్ లాంగెస్ట్ 6 కొట్టిండు. ఏకంగా 119 meter 6 కొట్టిండు. ఆ మ్యాచ్లో పూణే వారియర్స్ బౌలర్స్ను ఒక ఆట ఆడుకున్నాడు.
ఎవరిని వదలలేదు. మార్ష్, అరుణ్ ఫించ్ వీళ్ళందరి బౌలింగ్లో క్రిస్ గేల్ సిక్సెస్ కొట్టిండు. నెంబర్ 1 మోస్ట్ మ్యాచెస్ ఫర్ ఆర్సీబీ. కోహ్లీ బ్యాట్తో రికార్డ్స్ బ్రేక్ చేయడం చూసాం. కానీ కోహ్లీ ఉంటే చాలు కొన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. అట్లాంటి రికార్డ్స్లో సింగిల్ ఫ్రాంచైజ్కి ఎక్కువ మ్యాచెస్ ఆడిన ప్లేయర్గా కింగ్ కోహ్లీ ఉన్నాడు. 2008లో కోహ్లీని తీసుకున్న ఆర్సీబీ ఇప్పటి వరకు అతను అన్ని మెగా ఆక్షన్లో రిటర్న్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే 250+ మ్యాచెస్ ఆడిన కోహ్లీ అన్ని కూడా ఆర్సీబీ తరపునే ఆడిండు. గత 17 ఇయర్స్గా ఆర్సీబీకి తన సేవలు అందిస్తున్నాడు. వేరే ఏ ప్లేయర్ కూడా ఒకే టీంకి ఇన్ని గేమ్స్ ఆడిన ప్లేయర్ ఈ ఐపీఎల్లోనే లేడు. సెకండ్ ప్లేస్లో చెన్నై స్టార్ ప్లేయర్ ధోని ఉన్నాడు. అతను సిఎస్కేకి 225 మ్యాచెస్ ఆడిండు. మధ్యలో బెట్టింగ్ కుంభకోణంలో భాగంగా పూణేకి 2016 అండ్ 2017లో ఆడాల్సి వచ్చింది. అందుకే ధోని ఈ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. విరాట్ లాంటి లాయల్ ప్లేయర్ ఒక కప్ కొట్టాలని ఎప్పటి నుండో చూస్తున్నాం. ఈసారన్న ఆర్సీబీ కప్ కొడుతుందని ఆశిద్దాం. ఇవే ఆర్సీబీ టీమ్ టాప్ 5 అన్బ్రేకబుల్ రికార్డ్స్. ఇవే కాక ఇంకా ఇలాంటి రికార్డ్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. పైన మాట్లాడిన రికార్డ్స్లో ఏదైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.